ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఇటు టీడీపీ అటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు శ్రీరెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి రెచ్చిపోతూ కామెంట్స్ చేసింది. అయితే ఎన్నికల్లో టీడీపీ విజయంతో శ్రీరెడ్డిని డబుల్ టార్గెట్ చేశారు. ఎక్కడ ఉన్నా తమ ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందు భారీ శబ్దాలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందని ఫైర్ అవుతున్నారు. ఏంటో చెప్పావు కదా, మీరు గనక మీ జగనన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా, నువ్వు అలా చేయొద్దులే గాని అర్జెంటుగా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో. ఎందుకంటే మా వాళ్ళు మీ వాళ్ళ కంటే సాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద ఉన్న గౌరవం వల్ల, ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దాని వల్ల. ఇవాళ ఆయన సైలెంట్ గా ఉండమన్నా సరే ఆడవాళ్ళమైనా మేమైతే సైలెంట్ గా ఉన్నావు. నీకు మీ పేటిఎం బ్యాచ్ కి ర్యాంప్ పాడిపోద్దామనుకుంటున్నావు. నోరు కూసుకొని ఇక కూర్చో, బయటికి రా. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. నువ్వు కనిపించా ఇప్పుడు దాకా చించుకున్నావు కదా, అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి. దయచేసి ఏం లేవు నీకెక్కడ పగిలిపోద్ది. వీఆర్ వెయిటింగ్. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి, బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కూటమికి 164 సీట్లు రాగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి మాత్రం 11 సీట్లు రావడం అయితే ఇదొక సెన్సేషన్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి మద్దతుదారులు శ్రీరెడ్డి వీడియోలు వైరల్ గా మారాయి. శ్రీరెడ్డి అంటే ఒక సెన్సేషన్. దాదాపు 6 సంవత్సరాల నుంచి అయితే తను వైసీపీకి సపోర్ట్ గా, మరోపక్క టాలీవుడ్ లో కమిట్మెంట్ అనే ఒక అంశంపై తను ఎంత సెన్సేషన్ అయిందో మనందరికి తెలిసింది. అయితే శ్రీరెడ్డి గత 5-6 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుగా ఉన్నది. అయితే ప్రస్తుతానికి శ్రీరెడ్డి వీడియోలు అయితే గత 2 రోజుల నుంచి వైరల్ గా మారాయి. ఫలితాలకు ముందు, ఫలితాల తర్వాత ఆమె రియాక్షన్ చూసి అంతా అవాక్ అవుతున్నారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ఊచకోతే అంటూ ఫలితాలకు ముందు కామెంట్ చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత వైసీపీ నేతలు అవసరమైతే ఏపీని వదిలి వెళ్లిపోండి అంటూ సలహా ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు చూసుకుందామంటూ రాష్ట్రంలో ఉండడం కూడా ఇబ్బందిగా ఉంటే రాష్ట్రం బయటికి వెళ్లాల్సినట్టుగా శ్రీరెడ్డి కోరింది. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు శ్రీరెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికల ముందు టీడీపీని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి రెచ్చిపోతూ కామెంట్ చేసింది. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో శ్రీరెడ్డిని డబుల్ టార్గెట్ చేశారు టీడీపీలో ఉన్నటువంటి మహిళా నేతలు. ఎక్కడ ఉన్నా తమ ముందుకు రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందు భారీ శపథాలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందంటూ కూడా ఫైర్ అవుతున్నారు వైశాలి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన శ్రీరెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు పక్కా అంటూ శ్రీరెడ్డి కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి సంచలనమైన కామెంట్స్ అయితే మనం చూసాం. అయితే వైఎస్ జగన్ ఓటమి పాలవడంతో శ్రీరెడ్డి టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ కి గురవుతున్నారు వైశాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీ ఓడిపోదని, ఒకవేళ ఓడిస్తే నేను నగ్న ప్రదర్శనకు అయినా సిద్ధంగా ఉన్నానని శ్రీరెడ్డి ఛాలెంజ్ చేసింది ఎలక్షన్స్ రిజల్ట్ కు ముందు. అయితే టీడీపీ కూటమి చేతిలో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసిన నేపథ్యంలో ఇద్దరు టీడీపీ అమ్మాయిలు శ్రీరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ వేదికగా. ఏమ్మా శ్రీరెడ్డి ఎక్కడున్నావు? మీ జగనన్న ఓడితే నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా, సో ఇప్పుడు నగ్న ప్రదర్శనకు నువ్వు సిద్ధమేనంటూ కూడా టీడీపీ మహిళా శ్రేణులు అయితే శ్రీరెడ్డిపై దారుణంగా అయితే ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు విని మూసుకొని కూర్చున్నాం, లేదంటే నువ్వు మాకు పెద్ద లెక్క కాదు. మా అధినేత అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటలు గెలిచాక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి వాళ్ళ మాటలను విని మేము కంట్రోల్లో ఉంటున్నాం, లేదంటే నీ అంత చూసేవాళ్ళం. నిన్న అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ పేటీఎం బ్యాచ్ కు ఇక ర్యాంప్ ఆడిపోతూ ఇందుకోసం వీఆర్ వెయిటింగ్ అంటూ కూడా శ్రీరెడ్డికి ట్రోల్స్ చేస్తున్నారు వైశాలి. అంతేకాదు వైఎస్ జగన్ కు కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి శ్రీరెడ్డి వీడియో కూడా వైఎస్ జగన్ కి సపోర్ట్ గా అధైర్యపడుతూ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా మద్దతు ఉంటుంది. ఓటమి పాలైనంత మాత్రాన అధైర్యపడుతూ మేమంతా జగన్ కు మద్దతుగా ఉంటామంటూ కూడా జగన్ తక్కువ అంచనా వేద్దంటూ కూడా శ్రీరెడ్డి
తన ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక మరో పోస్ట్ లో బాధపడద్దు, ఎత్తండిరా తల ఎగిరేయాలిరా, ధైర్యంగా నిలబడదాం, ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేని స్కీమ్స్ జగనన్న ఇచ్చిన తాలూకు అంటూ గర్వంగా చెప్పుకుందాం, జై వైఎస్ఆర్సీపీ అంటూ కూడా జగన్ కి సపోర్ట్ గా శ్రీరెడ్డి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టీడీపీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక, టీడీపీ అధికారంలోకి వచ్చాక 2 రోజుల కిందటే టీడీపీ ఘన విజయం, భారీ కూటమి, తెలుగుదేశం పార్టీ భారీ కూటమితో ఒక ఘన విజయం సాధించిన తర్వాత శ్రీరెడ్డిని అయితే టీడీపీ శ్రేణులు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు, నగ్న ప్రదర్శనకు సిద్ధంగా కూడా ఉన్నామంటూ కదా, నీకు ఇలాంటి అలవాటే కదా అంటూ కూడా దారుణంగా అయితే శ్రీరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డి మాత్రం వీటిని పట్టించుకోకుండా అధైర్యపడుతూ ఇప్పటికీ మా మద్దతు అంతా జగన్ కి అంటూ కూడా వీళ్ళకి కౌంట్ ఇస్తున్నారు వైశాలి. అయితే సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ వారు ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? అసలు ఇలాంటి వీడియోలపై చర్యలు ఉంటాయా? డెఫినెట్ గా వైశాలి, ఎందుకంటే ఏపీలో మహాకూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళు మీడియాతో ఇంటరాక్ట్ అయిన దాంట్లో అయితే ముఖ్యంగా కార్యకర్తలకైతే ఎక్కడ సంయమనం పాటించాలి, దయచేసి ఇది ప్రతికార చర్యలుగా మీరు ఎక్కడ కౌంటర్లు కానీ లేకపోతే ట్రోల్స్ కానీ చేయకూడదంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. సో మా అధినాయకుడు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం, కానీ ముఖ్యంగా శ్రీరెడ్డి నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అంటూ అయితే కౌంటర్స్ వేస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఏమమ్మా శ్రీరెడ్డి, ఏంటో చెప్పావు కదా, మీరు గనక మీ జగనన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా, నువ్వు అలా చేయొద్దులే గాని అర్జెంటుగా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో. ఎందుకంటే మా వాళ్ళు మీ వాళ్ళ కంటే సాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద ఉన్న గౌరవం వల్ల, ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దాని వల్ల. ఇవాళ ఆయన సైలెంట్ గా ఉండమన్నా సరే, ఆడవాళ్ళమైనా మేమైతే సైలెంట్ గా ఉన్నాం. నీకు మీ పేటిఎం బ్యాచ్ కి ర్యాంప్ పాడిపోద్దాం అనుకుంటున్నావు. నోరు మూసుకొని ఇక కూర్చో, బయటికి రా. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. నువ్వు కనిపించా, ఇప్పుడు దా చించుకున్నావు కదా, అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి. దయచేసి ఏం లేవు నీకెక్కడ, పగిలిపోద్ది. వీఆర్ వెయిటింగ్. ఈ ట్రోలింగ్లు, వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. వచ్చిన ప్రాబ్లం ఏంటి?